ఎగ్జాంపుల్లో సార్ మాచర్ల బిల్లం ఆ ప్రాంతాలు బాగా పట్టుంది, ఆర్కే లాంటివి ఉన్న ఏరియాలో మీరు ఎలాంటి ఫోకస్ పెట్టుకోవచ్చారు? అంటే డిఏజీగా ఏమవుతుందంటే డిఏజీగా చాలా వరకు సూపర్వైజరీ రోల్కి వచ్చేస్తుంది ఎస్పీ నుంచి డిఏజీ అయిన తర్వాత. ఎస్పీలుగా ఫీల్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఎస్పీ స్థాయిలో జరుగుతుంటుంది. వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, రివ్యూ చేయడం, రివ్యూలు నుండి వస్తాయి. దీంతోపాటు ఇన్స్పెక్షన్స్, విజిట్స్ కూడా చేస్తున్న సందర్భాలు ఉంటాయి. బట్ డైరెక్ట్ రోల్ అనేది తగ్గిపోతుంది ఇంకా ఆ స్థాయికి వచ్చిన తర్వాత. సో మై దిస్ థింగ్ వాజ్, కొన్ని పేర్లు చెప్పాను మీకు, ఇటువంటి మంచి ఎస్పీలు వచ్చారు, పనిచేశారు. వాళ్ళందరూ గట్టిగా పనిచేసి కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. ఓకే సార్, గుంటూరు రేంజ్ టు నెక్స్ట్ గుంటూరు తర్వాత నేను సిఐడి డిఏజీగా వచ్చాను. వచ్చినప్పుడు ఐ వాజ్ కాల్డ్ డిఏజీ ఆపరేషన్స్ ఇన్ సిఐడి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్. దాంతోపాటు ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెకాయిటీస్, రాబరీ చాలా ఎక్కువ జరిగేవి. ఇమాజిన్, ఈ రోజుల్లో 100 కూడా జరగడం లేదు, మీకు 50 కూడా ఉన్నాయో లేదో చెప్పలేము. క్రైమ్ మారింది కదా సార్? మారింది. ఆ రోజుల్లో 1100 to 1200 డెకాయిటీస్ అండ్ రాబరీస్ ఇన్ ది స్టేట్. హైవే డెకాయిటీస్, నేషనల్ హైవేస్ పైన ఆర్టీసీ బస్సులు ఆపి దోచుకునేవాళ్ళు. అప్పుడే గుంటూరులో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీకు తెలుసు. ఆ బస్సు తగలబెట్టిన దాంట్లో ఎంతమంది చనిపోయారు మరి, 11 మందో 12 మంది ప్యాసింజర్స్ కూడా చనిపోయిన పెద్ద సంఘటన జరిగింది ఆ రోజుల్లో. సో ఇటువంటి సంఘటనలు జరిగేవి. సో అప్పుడు నేను సిఐడిలో వచ్చిన తర్వాత యాంటీ డెకాయిటీ సెల్ నా దగ్గర ఉండేది. అప్పుడప్పుడే ఈ స్పెషల్ కోర్ట్స్, 8 స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేసి ఇంపార్టెంట్ డెకాయిటీ గ్యాంగ్స్ అన్నింటినీ ఒక్కొక్క చోట తీసుకొచ్చి వాటిని ప్రాసిక్యూట్ చేయడం అన్నది జరిగింది. సక్సెస్ రేట్ వాజ్ ట్రమెండస్. ఓకే. ఒక ఈ 8 కోర్ట్స్లో 3 కోర్ట్స్లో అయితే 100% కన్విక్షన్స్ వచ్చాయి. ఇంకా మిగతాది మినిమం కన్విక్షన్ రేట్ అనేది 77% ఉండేది అప్పుడు డెకాయిటీ కేసు. 9 మందిని కూడా అప్పుడు మీ టైంలో కదండి కన్విక్షన్ వచ్చినట్లుంది. ఇప్పటికీ వాళ్ళు జైల్లో ఉన్నారు. డెకాయిటీ లైఫ్ ఫస్ట్ టైం లైఫ్ సెంటెన్సెస్ వచ్చాయి డెకాయిటీ కేసెస్లో, రాబరీ కేసెస్లో లైఫ్ సెంటెన్సెస్ అంటూ వచ్చాయి. చాలా వరకు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు సెంటెన్సెస్ వచ్చాయి అప్పుడు. ఇదే నేను, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్, ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది లీగల్ మెషినరీ ప్రాపర్లీ, కోర్ట్స్లో కేసెస్ పోలీస్ ఆఫీసర్ సరిగా పర్సీవ్ చేయడం, కేసెస్ సరిగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో చాలా గట్టిగా చేయడం, సాక్ష్యాలను సక్రమంగా సేకరించడం, ఇవన్నీ చేసినప్పుడు కన్విక్షన్స్ అనేవి తప్పకుండా వస్తాయి. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే 8 స్పెషల్ కోర్ట్స్, ఫోకస్డ్గా అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో సిఐడిలో ఆఫీసర్స్ వాటిని పర్సీవ్ చేయడం, డిఐజీగా మేము కూర్చునేది పర్యవేక్షించుకుంటూ ఉండడం. ఎంతవరకు వెళ్ళామంటే కరీంనగర్లో, తర్వాత వరంగల్లో, ఇక్కడ స్పెషల్ కోర్ట్స్లో మీకు ట్రయల్స్ జరిగేటప్పుడు డిఐజీగా మేము వెళ్ళి కూర్చునేవాళ్ళం. మా ప్రాసిక్యూటర్స్ను అంత ముందు రోజు కూర్చొని బ్రీఫ్ చేయడం, దాంతో ప్రాసిక్యూషన్ చాలా స్ట్రాంగ్గా జరిగేది. అది దట్ వాజ్ ద రీజన్ వై వీ గాట్ 90-100% అయితే చాలా కోర్ట్స్లో వచ్చాయి. మినిమం వచ్చింది మాకు 77% ఇన్ స్పెషల్ కోర్ట్. దాంతో వచ్చిన లాభం ఏంటంటే, ఈ క్రిమినల్కు లైఫ్ అన్నది 8 years 10 years ఉంటుంది మన క్రైమ్ లైఫ్. ఆ పీరియడ్లో మీరు సక్రమంగా బిగినింగ్ స్టేజెస్లో వాళ్ళని పట్టుకొని సరిగా ప్రాసిక్యూట్ చేసి శిక్షలు పడేటట్టు చేసి జైళ్ళలో మీరు పెట్టగలిగితే, బై ది టైమ్ హీ కమ్స్ అవుట్ హీ కాంట్ కమిట్ క్రైమ్ అగైన్. మెయిన్గా అది జరిగింది. దాదాపు ఒక 40-45 గ్యాంగ్స్, అది ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్యాంగ్స్ కావచ్చు, లేకపోతే పార్దీ గ్యాంగ్స్ అన్నీ వచ్చేవి, మహారాష్ట్ర నుంచి కొన్ని గ్యాంగ్స్ వచ్చేవి, యూపీ నుంచి కొన్ని వచ్చేవి. ఈ గ్యాంగ్స్ అన్నిటిని కూడా పట్టుకొని మేము సక్సెస్ఫుల్ ప్రాసిక్యూట్ చేయగలిగాం. నెక్స్ట్ సార్ సిఐడి అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్. వైజాగ్లో పెద్ద డకాయిటీస్, రాబరీస్, ఇటువంటి పెద్ద క్రైమ్స్ ఉండేవి కాదు. ప్రాపర్టీ క్రైమ్ ఉండేది. ప్రాపర్టీ క్రైమ్ బాగానే ఉండేది. ప్రాపర్టీ క్రైమ్ అంటే హౌస్ బ్రేకింగ్స్, థెఫ్ట్స్ ఇలాంటివి జరిగేవి. అక్కడ మీకు ఒక మోడల్ పోలీసింగ్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ. అంటే ట్రాఫిక్ పోలీసింగ్ నీట్గా క్లీన్గా చేయడం, మారల్ పోలీసింగ్ అని మొదలు పెట్టేవారు. రైటో రాంగో నేను చెప్పలేను ఇప్పుడు, బట్ ఆ రోజుల్లో అయితే చేసాం. ఎందుకంటే బీచ్ ఉండేది, దాంట్లో అక్కడంతా ఆర్డినరీ సిటిజన్స్, ఫ్యామిలీస్ వాళ్ళంతా రాగలగాలి, చేయగలిగారు. స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు.
స్కూల్స్కు దాదాపు 119 స్కూల్స్ విజిట్ చేశాను. కూర్చొని స్టూడెంట్స్తో మాట్లాడడం వైజాగ్ సిటీలో. వైజాగ్ రేంజ్ ఐజీగా కూడా ఉన్నారు. ఐ వాజ్ ది ఫస్ట్ ఐజీ ఆఫ్ వైజాగ్ రేంజ్ అట్ దట్ టైం. అది జరిగింది. నాకు అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది వెరీ స్టన్నింగ్ ప్రజెంటేషన్స్ వర్ ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉండిపోయి. 2 ఉన్నాయి జ్ఞాపకం. ఒకటేమో ఆర్కే బీచ్లో ఈ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అంటూ ఒకటి ఉండేది. 80+ ఆ ఏజ్లో ఉండేవాడు. వాళ్ళందరూ కూడా లాస్ట్ డే దే ఇన్వైటెడ్ మీ. అక్కడ బీచ్లోనే కూర్చోబెట్టి మంచి ఒక కార్టన్ ఫుల్ ఆఫ్ బుక్స్ ఇచ్చారు నాకు. దాంట్లో ఉన్న పుస్తకాలు చూస్తే ఇప్పుడు కూడా నేను చాలా నేను పెట్టుకున్నాను. మహాప్రస్థానం శ్రీశ్రీ గారి ఒరిజినల్ రైటింగ్ దాని ఫోటోస్టాట్ కాపీ. ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఇచ్చారు. ఆయన నాకు ఇవ్వడం జరిగింది అది. అలాగే రాజశేఖర్ చరిత్ర ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ నావల్ రిటర్న్ బై కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఫస్ట్ నావల్ ఇన్ తెలుగు అది. తర్వాత అడ్డదిగలలో పోలీస్ స్టేషన్లో అన్నవరం పోలీస్ స్టేషన్లో అల్లూరి సీతారామరాజు వెపన్స్ తీసుకెళ్ళడానికి ముందు చేసిన ఎంట్రీస్ ఇటువంటివన్నీ కూడా మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ దాన్ని ఇంప్రింట్స్ కానీ లేకపోతే ఒరిజినల్స్ కానీ 54 పుస్తకాలు ఇచ్చారు నాకు ఆ రోజుల్లో. 54 మంది ఇదొకటి. రెండవది లాస్ట్ డే నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. అంటే అప్పుడు అడిషనల్ కమిషనర్ పోలీస్ హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది, లా అండ్ ఆర్డర్. రావడానికి ముందు రోజు బీచ్లో వెళ్ళి కూర్చుంటే ఒక 2 స్టూడెంట్స్ వచ్చారు, చిన్నపిల్లలు, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు. వాళ్ళ పేరెంట్స్కి చూపించి నా దగ్గరకు వచ్చారు, ఖాన్ అంకుల్ అని. అప్పుడు నెక్స్ట్ మార్నింగ్ నాకు మీడియా అడిగితే ఇదే అన్నాను. స్టూడెంట్స్ నేను వచ్చిన కొత్తలో ఖాన్ సార్ అనేవాళ్ళు, ఇప్పుడు ఖాన్ అంకుల్ అంటున్నారు. దిస్ ఈజ్ అ మెమరీ దట్ ఐఎమ్ క్యారింగ్ ఫ్రమ్ వైజాగ్ అని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch